అనేక సంవత్సరాలుగా మన ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం, మధ్యన టీఆర్ఎస్ ప్రభుత్వం, తర్వాత మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం, వీళ్ళంతా కూడా ముందు నుండి మనము చట్టాన్ని కాపాడమనేమో మేము ఆందోళన చేస్తున్నాం. విశ్వ హిందూ పరిషత్ కానీ, గోరక్షకులు కానీ, హిందూ సమాజం అంతా కూడా, సాధు సంతులు కూడా ఇక్కడ గోహత్య నిషేధం ఉంది కాబట్టి దాన్ని అమలుపరచమని ప్రభుత్వాలను మనం కోరుతున్నాం. కానీ దానికి విరుద్ధంగా ఇక్కడున్న ప్రభుత్వాలు గో హత్య నిషేధాన్ని ఎవరైతే ఉల్లంఘిస్తుందో, గో చట్టాలను ఎవరైతే ఉల్లంఘిస్తుందో వాళ్ళకి స్వాగతం పలకడమే కాదు, వాళ్ళకి సంరక్షణ కూడా కల్పిస్తున్నారు. ఇది ఎక్కడి వరకు పోయిందంటే, మన గౌరవనీయ ముఖ్యమంత్రి గారు, మన హోంమంత్రి కూడా ఆయనే కాబట్టి ఆయన బహిరంగంగా మేమంటే ముస్లింలు, ముస్లింలు అంటే మేము అంటే, ఇంకా అక్కడ రక్షణ ఎక్కడుందండి మనకి? హిందూ సమాజము ఈరోజు తనను తాను కాపాడుకోవాలి, వాళ్ళే బయటికి రావాలి. ఈ ప్రభుత్వం మాత్రము ఎట్టి పరిస్థితుల్లో మనకు హిందువులకు గోరక్ష హత్య ఏదైతుందో గోహత్య చట్టాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా అమలుపరచదు. మనం గత 10 సంవత్సరాలకు చూస్తున్నాం. ఏ దుర్మార్గులైతే గోహత్య చేస్తున్నారో, గోహత్య చేసి మనం గోరక్షకులు ఏదైతే గోవులను రక్షిస్తున్నారో వాటిని పోలీసుల నుండి విడిపించుకొని పోయి నిర్లజ్జగా పైశాచిక ఆనందాన్ని అనుభవిస్తూ గోవులను ఊరేగింపుగా తీసుకెళ్లి వాళ్ళని బలిస్తున్నారండి. ఇదేనా ఈ ప్రభుత్వము? ప్రభుత్వం ఉన్న దీనికైనా, చట్టాలను ఉల్లంఘించిన వాళ్ళ కోసమేనా ఉన్నది ప్రభుత్వము? నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతాను, నువ్వు రేవంత్ ఏమన్నారంటే, నన్ను రేవంత్ వద్దని అన్నా కానీ పర్వాలేదు అన్నారు. అంటే ఈరోజు మనకు రక్షణ అనేది ప్రభుత్వంతో లేదు. అది మనం ముందు ఆలోచించాలి. తర్వాత ఈరోజు ఏదైతే చట్టాలను కాపాడాల్సిన వలన ఈ డీజీపీలు కానీ, కలెక్టర్లు కానీ వీళ్ళంతా కూడా మా గోరక్షకులని బైండ్ ఓవర్ చేయడము, ఎవరైతే విచ్చలవిడిగా చట్టానికి ఉల్లంఘిస్తూ మీరు పట్టిన గోవులను మిమ్మల్నే తంతూ, మిమ్మల్నే తిడుతూ, మీ నుండే వాళ్ళు గోవులను తీసుకొని పోయి ఊరేగింపుగా చేస్తున్న చూడండి. పైశాచికంగా వాళ్ళ మీద దుర్మార్గంగా రాక్షసులుగానే వివరిస్తున్నారు. కాబట్టి ఇది హిందూ సమాజం ఆలోచించాలి. హిందూ సమాజంలో యువకులంతా కూడా బయటకు వచ్చి, ఏ రోజైతే మనం భారతదేశంలో చూస్తున్నాము అనేక చోట్ల కూడా, బెంగాల్ కానీ, బీహార్ కానీ అన్ని చోట్ల హిందువులే బయటికి వస్తే ఇవి ఖచ్చితంగా రక్షింపబడతాయి. కానీ ఈ ప్రభుత్వాలతోని, ఈ ఒద్దీన్లతోని వాళ్ళు బాహటంగా చేస్తున్నారు. అక్కడ బీహార్లో కూడా చేసిండ్రు, బెంగాల్లో కూడా చేసిండ్రు. వాళ్ళ గత ఏమైంది? అదంతా ఎప్పుడైంది? హిందూ సమాజం సంఘటితమైతే. ఇక్కడ తెలంగాణలో, ఆంధ్రాలో కానీ, సౌత్ ఇండియాలో కానీ మనమంతా సంఘటితమై మనమంతా బయటికి వస్తే అవుతుంది. కానీ ఏదో ఒక గో ప్రేమికులు ఉన్నటువంటి విశ్వ హిందూ పరిషత్తు సంఘం వీళ్ళు చేస్తే కాదు. కాబట్టి యావత్ హిందూ సమాజం బయటికి రావాలి అని ఈరోజు సమాజాన్ని, మేము హిందూ సమాజాన్ని కోరడం ఏంటంటే, మన ధర్మాన్ని కాపాడుకోవాలంటే మీరు ఖచ్చితంగా భారతదేశంలో ఇతర రాష్ట్రాల్లో ఏ విధంగా హిందూ సమాజం బయటకు వచ్చిందో మనం బయటకు వచ్చి మనల్ని మనం రక్షించుకోవాలి. జై శ్రీరామ్.